హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 7 మన హీరో గేట్ కీపర్ టాలెంట్ చంపిన తర్వాత పార్టీ మెంబర్స్ అందరూ అసలు ఎలా చంపాడతాను అనుకుంటారు అన్నమాట. ఆ తర్వాత మన హీరో దగ్గర ట్యాంకర్ వచ్చేసి కిమ్ నీ నెంబర్ నాకు ఇస్తామని చెప్పి అడుగుతాడు అన్నమాట మన హీరో వచ్చేసి. అలా వీళ్ళు మాడుతున్నప్పుడు డీల్ వచ్చేసి నాకు కూడా ఏమంటాడు నెంబర్ వచ్చేసి మన హీరోతో. అప్పుడు మన హీరో వచ్చేసి వాళ్ళతో దీని గురించి మనం మళ్ళీ మాడుకుందాం అని చెప్తాడు అన్నమాట. వాళ్ళతో వచ్చేసి సాంగ్స్ అండి వాళ్ళందరితో ఫస్ట్ నేను చెప్పేది బాగుంది అని చెప్తాడు అన్నమాట అందరితో. గేట్ కీపర్ టాలెంట్ చచ్చిపోయిన తర్వాత ఒక ఎక్విప్మెంట్ వస్తువు వచ్చేసి డాగర్ ఆఫ్ పారాలిసిస్ పడిపోయిందని అన్నమాట వాళ్ళందరితో. ఆ తర్వాత కథను వచ్చేసి డీల్ వచ్చేసి పట్టుకొని ఇలా అంటాడు అన్నమాట వాళ్ళతో వచ్చేసి. మనం చాలా ఈజీగా క్లియర్ చేసాము ఇది టాలెంట్ చంపేదాన్ని, అలాగే మనకి ఎక్విప్మెంట్ కూడా దొరికిందా అంటాడన్నమాట వాళ్ళతో వచ్చేసి. తర్వాత సాంగ్స్ వచ్చేసి వాళ్ళతో కాంట్రాక్ట్ ప్రకారం ఉన్నట్టుగా బహుమతిని పంచడానికి పాచలేద్దాం అంటాడన్నమాట మన సాంగ్స్ వచ్చేసి అందరితో. తర్వాత మన ట్యాంకర్ వచ్చేసి మన హీరో దగ్గర వస్తాడన్నమాట. వచ్చి మన హీరో దగ్గరికి నీకు డాగర్ కావాలని అడుగుతాడన్నమాట ట్యాంకర్ వచ్చేసి. మన హీరో వచ్చేసి మనసులో తను ఇంకా నాతో మాడుతూనే ఉన్నాడా అనుకుంటాడన్నమాట మన హీరో వచ్చేసి. తర్వాత ట్యాంకర్ వచ్చేసి మన హీరోతో గాబ్లిన్ చంపడం కానీ టాలెంట్ చంపడం కానీ బాగా పని చేస్తా ఉంటాడన్నమాట మన హీరోతో. ఇప్పుడు జరిగే విషయాన్ని నేను డీల్ చేసుకుందాం అని చెప్తానన్నమాట మన హీరోతో. ట్యాంకర్ వచ్చేసి నువ్వు మాకు సహకరించు, ఇప్పుడు నువ్వు మాకు హెల్ప్ చేసావు అనుకో మేము కూడా నీకు హెల్ప్ చేస్తాను చెప్తారన్నమాట ట్యాంకర్ వచ్చేసి మన హీరోతో. తర్వాత ట్యాంకర్ పక్కన అయిన తర్వాత మన హీరో మనసులో అనుకున్నాడు అనమాట. నేను 5 ఏళ్ళు గైడ్ గా ఉన్న వల్ల కొన్ని తెలుసుకున్నాను. అందులో వచ్చేసి నేను నా కళ్ళ దగ్గర మనుషులు నిప్పి అర్థం చేసుకుందాన్ని మన హీరో అనుకున్నాడు అనమాట మనసులో వచ్చేసి. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ట్యాంకర్ డీలర్ ఎట్ చేస్తారని చెప్పి అనుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి. మరోపక్కేమో సాంగ్సుహా అలాగే నాకు తెలియని అమ్మాయి వీళ్ళ గురించి నాకు తెలియదు అనుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి మనసులో. అప్పుడు సాంగ్సుహా వచ్చేసి మీరందరూ రెడీగా ఉంటే స్టార్ట్ చేద్దామంటాడు అనమాట అందరితో సాంగ్సుహా వచ్చేసి. తర్వాత వీళ్ళందరూ అర్థమని కూర్చుంటారన్నమాట. అప్పుడు మన హీరో వచ్చేసి మనసులో ఎలా అనుకుంటాడు అనమాట, వీళ్ళు ఏం దాచుకున్నారో తెలియదు కానీ ట్యాంకర్ అండ్ డీలర్ ఏదో దాచుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మన హీరో అనుకున్నాడు అన్నమాట మనసులో వచ్చేసి. సాంగ్సు వచ్చేసి నేను పాటలు ఇస్తాను, పాటలు నేను నేర్చుకుందాం యువర్గాలో డ్రాగర్ అని చెప్పి అంటాడన్నమాట మన సాంగ్సు వచ్చేసి అందరితో. ఆ తర్వాత ట్యాంకర్ అండ్ డీలర్ వాళ్ళిద్దరు మాలు తీసుకుంటారన్నమాట. అప్పుడు ట్యాంకర్ వచ్చేసి కత్తి తీసుకుని వచ్చేసి మన సాంగ్సు అని చంపుదాం చూస్తాడన్నమాట. అలా చంపుదాం అనుకున్నప్పుడు మన హీరో వచ్చేసి పట్టుకుంటాడన్నమాట అతను వచ్చేసి ట్యాంకర్ వచ్చేసి. ట్యాంకర్ ని నాకు కూడా వచ్చాడన్నమాట మన హీరో వచ్చేసి. అలా కింద ఉన్న ట్యాంకర్ మన హీరోతో ఇలా అంటాడన్నమాట, మన ఇద్దరం ఒకే సైడ్ అనుకున్నాం కదా అంటాడన్నమాట మన ట్యాంకర్ వచ్చేసి. ఆ తర్వాత ట్యాంకర్ వచ్చేసి ఏ డీలర్ ఏదైనా చెయ్యి అంటాడన్నమాట డీలర్ తో. మన డీలర్ నుండి భయంతో అక్కడ ఉంటాడన్నమాట, ఎక్కడికి వెళ్తాడన్నమాట. మన హీరో ఉండి చాలా దగ్గరకు పోయింది కత్తి సాంగ్సుకి కొంచెం ఉంటే చచ్చిపోయాడు అనుకున్నాడు అన్నమాట మన హీరో ఉండి. తర్వాత మన హీరో ఉండి సాంగ్స్ పక్కన అమ్మాయి తిక్కుస్తాడు అన్నమాట. చూసి ఇలా అనుకుంటాడు అన్నమాట, అసలు అమ్మాయి ఎప్పుడు ఇచ్చింది కత్తి అనుకుంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. మన హీరో అమ్మాయి తిక్కుసి మనసులో అనుకుంటాడు అన్నమాట, అంటే తను మెజేషన్ కాదా అనుకుంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. అలాగే సాంగ్స్ వాకి పెద్ద అమ్మాయికి అయితే డిఫరెన్స్ లేకుంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. ఎందుకంటే ట్యాంకర్ తన కత్తితో ముందరకు వస్తున్నా కూడా తన సాంగ్స్ వచ్చేసి కొంచెం కూడా పక్కన లేదు, దాని బదులు తనకు అది వైపు ఇస్తున్నాడు అనుకుంటాడు మన హీరో. మన హీరో వాళ్ళిద్దరు తిక్కుసి అసలు మీ నిజంగా ఎవరు నడుతాడు అన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళని. సాంగ్స్ వచ్చేసి మన హీరోతో నిజంగా విషయం మేము కూడా అనుకున్నాం నేను అంటాడు అన్నమాట మన హీరోతో. మన హీరో కొంచెం వాళ్ళ ఇచ్చి పక్కన తిరిగి డీలర్ తో అసలు మీకు వాళ్ళతో ఏం కావాలని అడతాడు అన్నమాట డీలర్ తో వచ్చేసి. డీలర్ వాళ్ళతో చెప్తా అంటే ట్యాంకర్ నగర్కి వచ్చి నేను చెప్పింది చేస్తే లెక్కిస్తాను చెప్పానని చెప్తారన్నమాట వాళ్ళతో వచ్చేసి. డీలర్ వచ్చేసి నాకు నిజంగా తెలియదు ట్యాంకర్ వచ్చేసి సాంగ్స్ అని పచ్చి ట్రై చేయని చెప్తానమాట వాళ్ళతో వచ్చేసి. నువ్వు ఎందుకు నాతో చెప్తున్నాను నేను డీలర్ తో అంటాడన్నమాట సాంగ్స్ వచ్చేసి. మన హీరో వచ్చేసి ఎందుకు డీలర్ నీతో చెప్తున్నాను అంటే నువ్వే కదా టార్గెట్ అందుకు నీతో చెప్తున్నాను చెప్తానమాట వాళ్ళ హీరో వచ్చేసి. సాంగ్స్ అని హీరో చెప్పింది కొంచెం ఆలోచించి పక్కన అమ్మాయిని హరి పంపిస్తాడన్నమాట. అమ్మాయి వచ్చేసి చాలా స్పీడ్ గా వెళ్తుంది అన్నమాట మన హీరో ముందర. మన హీరో వచ్చేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు అన్నమాట అమ్మాయిని వచ్చేసి. అలా అమ్మాయి స్పీడ్ గా వెళ్తూ మన హీరో కూడా దాటి వెళ్ళి చాలా స్పీడ్ గా పక్కన డీలర్ ఉంటాడు తను వచ్చేసి నాకు కూడా అన్నమాట ఒక కిక్ తో. ఇదంతా చేసి మన హీరో ఆ అమ్మాయిని అనుకున్నాను కానీ చాలా డేస్ అనుకుంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. తర్వాత మన హీరో కూడా వచ్చేసి ట్యాంకర్ ఒకటి కొడతాడన్నమాట, దాని వల్ల ట్యాంకర్ వచ్చేసి కళ్ళు తిరిగి పడతాడన్నమాట. తర్వాత మన హీరో ట్యాంకర్ నిజంగా లేదా కళ్ళు తిరిగి పడిపోయి చెక్ చేస్తాడన్నమాట. ఆ తర్వాత మన హీరో వచ్చేసి సాంగ్స్ వాతో పక్కన హరితో వచ్చేసి చెప్తా అంటే డ్యాగన్ తీసుకుందని చెప్తాడన్నమాట వాళ్ళతో వచ్చేసి. సాంగ్స్ వాడిని ఎందుకు తీసుకుంటావు అని అడుగుతాడన్నమాట మన హీరో వచ్చేసి. అప్పుడు మన హీరో ఉండి ఎందుకంటే ట్యాంకర్ నుంచి నేను కాపాడాను కాబట్టి నాకు ఇది చాలా అంటాడన్నమాట మన హీరో వచ్చేసి. నాకు తెలిసి ఈ వస్తువు చాలా తక్కువ అని చెప్పేసి నీ ప్రాణాలతో వస్తుంటాడన్నమాట మన హీరో వచ్చేసి సాంగ్స్ వాతో. అలాగే మన హీరో ఇలాంటి వస్తువు పెద్ద విషయంగా అంటాడన్నమాట మీకు వచ్చేసి సాంగ్స్ వాతో. అలా చెప్పి సాంగ్స్ వాతో ఎక్కువ చూస్తుంటాడన్నమాట మన హీరో వచ్చేసి. సాంగ్స్ వచ్చేసి మన హీరోతో నా గురించి తెలుసా అని అడుగుతాడన్నమాట మన హీరో వచ్చేసి. మన హీరో ఉండి నాకు ఏం తెలుసు అంటే హరిం లాంటి అమ్మాయిని బాడీ గార్డ్ లెక్క అంటే నువ్వు నార్మల్ మనిషివి కా అంటాడన్నమాట మన సాంగ్స్ వాతో వచ్చేసి మన హీరో. మన హీరో వచ్చేసి వాళ్ళిద్దరితో మీ గురించి నేను పెద్ద పట్టించుకోను ఎందుకంటే నాకు మీ గురించి తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ లేదు చెప్తాడన్నమాట వాళ్ళతో వచ్చేసి మన హీరో. అలాగే నేను ట్యాంకర్ ని డీలర్ ని మీ దగ్గర వదిలిపెట్టిపోతాను చెప్తాడన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళతో. ఎందుకంటే నేను వెళ్లే ముందర కొన్ని మాస్టర్ ని హంట్ చేసి వెళ్తాను చెప్తాడన్నమాట వాళ్ళతో వచ్చేసి మన హీరో వచ్చేసి. తర్వాత మన హీరో పక్కన పోతాడు అలా చెప్పి వాళ్ళకి. అప్పుడు వచ్చేసి సాంగ్స్ వా పిలిచిల్లా హరిం అనే అమ్మాయి చాలా డేస్ బాగా చెప్తాడన్నమాట మన హీరోతో. నాకు అర్థమైంది అందుకనే వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నా గొడవ అన్నమాట మన లూతో వచ్చేసి. లూ ఉండి వాళ్ళంత ప్రమాణం తెలిసినా కూడా వాళ్ళిద్దరు పక్కన స్పృహలి ఇద్దరిని ఇచ్చిపెట్టేసామంటాడన్నమాట లూ ఉండి అప్పుడు మన హీరోతో. వాళ్ళంత ప్రమాణం తెలిసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి డ్యాగర్ అడిగిపించుకున్నా చూడు అంటాడన్నమాట మన లూ వచ్చేసి మన హీరోతో. అప్పుడు మన హీరో వచ్చేసి తన లైఫ్ కాపాడే కాబట్టి ఇప్పించుకుని చెప్తాడన్నమాట మన హీరో వచ్చేసి లూతో. అలా మన హీరో లూతో జాంబీస్ చంపుతున్నప్పుడు మన హీరోకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుందంటే నోటిఫికేషన్ లో మీరు జాంబీ యొక్క స్టామినా గ్రహించారని నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట మన హీరోకి వచ్చేసి. అంటే మన హీరో లూ లింక్ వెళ్ళి అందుకని లూ నోటిఫికేషన్ చేసి మన హీరోకి వచ్చారన్నమాట. తర్వాత మన హీరో ఎలా ఫీల్ అవుతున్నాం లూ జాంబీస్ చంపినాకంటే మన లూ ఉండి బాలేదు మాస్టర్ జాంబీస్ బ్లడ్ అంటది అన్నమాట లూ వచ్చేసి. తర్వాత మన హీరో ఉండి లూతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ జాంబీస్ బ్లడ్ ఆల్రెడీ మనం తగిన పిలుచుకుని చెప్తాడన్నమాట మన లూతో వచ్చేసి మన హీరో. లూకి విచిత్రం చెప్తుంది అన్నమాట. అదేంటంటే రక్తం తీసుకోవడం ద్వారా ఇతరుల శక్తుల్ని స్టామినాని తీసుకోవాలన్నమాట. మన లూకి గాబ్లిన్ రక్తం ద్వారా చురుకుతాను అదే డెక్స్టర్స్ అనమాట మన లూక్ వచ్చేసి. ఓట్స్ రక్తం ద్వారా స్ట్రెంత్ అదే బలం వస్తుంది అన్నమాట మన లూక్ వచ్చేసి. ఇంకా జాంబీస్ బ్లడ్ నుంచి మనకు స్టామినా వస్తుంది అన్నమాట మన లూక్ వచ్చేసి. కాబట్టి అతని స్టార్ట్స్ అదే సామర్థ్యాలు అతని స్థాయికి మించి ఉన్నాయి లూకి. తర్వాత మన హీరో వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్లే ముందర రివార్డ్స్ రూమ్ కదా అంటాడన్నమాట మన హీరో వచ్చేసి లూతో. తర్వాత మన హీరో వచ్చేసి గేట్ కి ముందు మిగతా టాలెంట్ అప్డేట్స్ కసాడన్నమాట మన హీరో వచ్చేసి. అప్పుడు వచ్చి చాలా మంది నిలబడతాడు అన్నమాట మన హీరో వచ్చేసి. మన హీరో
లో అంటే ఇక్కడ రివార్డ్ ప్లేస్ వెళ్ళాలంటే గేట్ కీపర్ సస్పెండ్ చేయాలి. మనం ముట్టుకుంటే రివార్డ్ ప్లేస్ వెళ్ళాలన్నమాట. అందుకే మన హీరో నిలబడి అనమాట. మన హీరో సరే రివార్డ్ ఇస్తుందని చెప్పి దాన్ని ముట్టుకొని పోతాడనమాట గేట్ కీపర్ ని. అప్పుడు మన హీరో పక్కన చూస్తాడనమాట గోడని. అప్పుడు లూ తోటాడనమాట. ఈ గోడ ముందు కూడా ఇక్కడ లూ తడుతాడనమాట మన హీరో వచ్చేసి. లూ వచ్చేసి అప్పుడు ఇక్కడ గోడ లేదంటాడనమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి గోడం పట్టుకుని లోపల అయితే హోల్ లాగా ఉంది పలకూడదు అని లూ తడతాడనమాట. లూ వచ్చేసి నేను కూడా ఒప్పుకుంటా పలకూడదు అంటారనమాట మన హీరోతో. తర్వాత మన హీరో గోడం పలకూడదు అన్నప్పుడు లూ వచ్చేసి చెప్తాంటదన్నమాట మన హీరోకి. అంతలోపు మన హీరో గోడ పలకుంటాడనమాట. అప్పుడు అక్కడ దుమ్ము మొత్తం వస్తుంది అనమాట. ఎందుకంటే మన హీరో పలకుంటాడు దాని వల్ల దుమ్ము వస్తుంది అనమాట. అప్పుడు మన హీరో దుమ్ముని చూసుకుంటా ఏది చెప్తానే లూ అని మన లూ అడితే మన లూ ఉండి ఈగో అంటే మన హీరో ఉండి ఏంటి అంటే ఇక్కడ ఇంకో ఈగో ఉందని చెప్తాదన్నమాట మన లూ వచ్చేసి మన హీరోతో. మన హీరో వచ్చేసి ఈ ప్లేస్ లో ఈగో ఉందని అనుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి. అప్పుడు అక్కడ అయితే మెరుస్తుంది అనమాట. ఇక్కడతో 7th చాప్టర్ అయిపోయింది.